ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. చాలా జాగ్రత్తగా వినాలి. రోమాపత్రిక 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు అద్భుతమైన విషయాలు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే పరిచర్య, గ్రీకులో మరి డియాకోనియా అనేటువంటి మాట నుండే డీకన్ అంటే సంఘ పెద్ద అనేటువంటి మాట పుట్టిందంట. ఇక్కడ సంఘ పెద్ద అంటే పాలకుల బృందంలో సభ్యుడని కాదు, కానీ సేవకుడని అర్థం అనమాట. ఇది ఒక బిరుదునో లేక పదవినో కాకుండా పరిచర్య వరాన్ని వివరిస్తూ ఉందన్నమాట. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ కాపరులు ఈ యొక్క పరిచారక వరం కలిగి ఉండాలి. గమనించాలి, కాపరులు పరిచారక వరం కలిగి ఉండాలి. అది నెంబర్ 1 అక్కడ పరిచర్య. నెక్స్ట్ బోధించడం అనేటువంటిది ఒక ఆవశ్యకమైనటువంటి వరం అన్నమాట. బోధించడం కూడా అది ఒక వరం. గమనించాలి చాలా జాగ్రత్తగా. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలకు నేర్పిస్తారు. ఎదిగినటువంటి విశ్వాసులు ఏం చేస్తారంటే నూతనమైనటువంటి విశ్వాసులకు నేర్పిస్తూ ఉంటుంటారు. ఇది ఎక్కడ జరిగేటువంటిది అనమాట. కాబట్టి కాపర్ ఏం చేస్తారంటే ఉపదేశక పరిచర్యలో ఉన్నటువంటి వారు సంఘానికి ప్రధాన బోధకులుగా ఉంటారు. పెద్దలు కూడా బోధింప సమర్థులై ఉండాలి. విశ్వాసులందరూ కూడా ఒక స్థాయి వరకు నేర్పించగలగాలి. కానీ బోధించే ప్రత్యేక వరం గలవారు దాన్ని పెంపొందించుకొని ఉపయోగించాల్సినటువంటి బాధ్యత కలిగి ఉంటారు. చూసారా, బోధించేటువంటి వారు మన బోధన మెరుగుపరుచుకోవాలి, బోధన సామగ్రిని సిద్ధపరచుకోవాలి, బోధించడానికి కావాల్సిన విషయాలన్నీ కూడా సమకూర్చుకోవాలి. ఈరోజు నీ యొక్క వాక్యాన్ని మీకు చెప్పడానికి ఈజీగా వచ్చేసేటువంటి విషయాలు ఏమి కాదు. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించాలి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలి, పరిశుద్ధాత్మ దేవుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేడియో మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు వాడుతున్నారో లేదు తెలియదు, కానీ రేడియోలో స్టేషన్స్ ఉంటాయి. మనకి ఆ స్టేషన్స్ ట్యూన్ చేస్తూ ఉంటారు, తిప్పుతూ ఉంటారు చక్రమేట్లాగా. తిప్పుతుంటే ఒక స్టేషన్ దగ్గర వద్దులకి మన స్వరం స్పష్టంగా వినిపిస్తుంది. మీరు రేడియోలో వాక్యం వినారో లేదు తెలియదు, కానీ అక్కడ వద్దులకి అంటుంది. మళ్ళీ కరెక్ట్గా వద్దులకి అప్పుడు మన స్వరంగా కరెక్ట్గా వినిపిస్తుంది. ట్యూన్ చేసుకోవాలన్నమాట. అలాగే మనల్ని మనం ట్యూన్ చేసుకోవాలి. దేవుడు మాట్లాడిన స్వరం మనం వినటానికి, దేవుడు మాట్లాడిన స్వరం మనం విని దాన్ని అనుసరించడానికి ట్యూన్ చేసుకుంటూ ఉండాలి. మనల్ని మనం ట్యూన్ చేసుకోవాలి. అక్కడ స్టేషన్ మారదు, అక్కడే ఉంటుంది. కానీ మన రేడియోలో ట్యూన్ చేసుకుంటాం అనమాట. ఆ ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగా మన ఫ్రీక్వెన్సీని సెట్ చేసుకుంటే ఆ స్వరాన్ని మనం వినగలుగుతాం. అలాగే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుంటాడు, కానీ మనం ట్యూన్ చేసుకుని ఆయనకి తగ్గట్టుగా ఆయన అనుకున్న విధముగా. ఎందుకని బ్రదరు నేను చాలా నెలలు బట్టి చేస్తూ ఉన్నానే, చాలా నెలలు బట్టి నేను మరి లేనిది ఉన్నట్టు పలుకుతున్నానే, అర్లీ మనం 3:30 ప్రేయర్లు చేస్తున్నాను, ఏమీ జరగట్లేదేంటి? ఇంకా ట్యూనింగ్ జరుగుతుంది నీకు, అర్థమవుతుందా? ఇంకా ట్యూన్ అవుతూ ఉన్నావు నువ్వు. ఇంకాను ఆ ఫ్రీక్వెన్సీ సెట్ అవ్వటానికి, దేవుడి స్వరం నువ్వు వినటానికి, దేవుడు అద్భుతం నీ జీవితంలో స్వతంత్రించుకొనబడటానికి, ఆ మార్గం సరళం చేయబడటానికి ట్యూనింగ్ జరుగుతూ ఉంది ఇంకాను. హల్లెలూయా. కొంతమంది స్పీడ్గా తిప్పేస్తారనమాట. స్టేషన్ వచ్చినట్టు వస్తుంది, వెళ్ళిపోతుంది అనమాట. చాలా స్లోగా రావాలన్నమాట. కొంతమందికి ఆ స్లోనెస్ తెలియదు కాబట్టి ఫస్ట్ స్పీడ్గా వెళ్ళిపోతుంటారు. వచ్చినట్టు వస్తుంది, వెళ్ళిపోతుంటుంది. నేను చెప్పేది మీకు బాగా అర్థమవుతుంది కదా. కాబట్టి మీరు ఏం చేయాలి? కొంచెం స్లో అవ్వాలన్నమాట. బ్రదర్ అవ్వట్లేదండి, మా ఆయన ఎంతకాలం ప్రార్థన చేసినా మారడం లేదండి, మా ఆయన చాలా టార్చర్ పెడుతున్నాడు, మా కుటుంబంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఏమీ జరగట్లేదు, మీరు చెప్పినట్టే ప్రార్థన చేస్తున్నాం, మీరు చెప్పినట్టే పలుకుతున్నాం, ప్రతిరోజు చేసేసే వందనాలు, మా భర్తను మార్చేసే వందనాలు, మా అప్పులు తీర్చేసే వందనాలు, రోజు పలుకుతున్నాం, ఏమీ మార్పులు లేవే. చాలామంది ప్రశ్నలు కదా, మీలో చాలామందికి వచ్చేటువంటి ప్రశ్న. అంటే ఏం జరుగుతుంది తెలుసా? ట్యూనింగ్ జరుగుతూ ఉంది. నీ మైండ్ సెట్ అంతా కూడా ట్యూన్ అవుతూ ఉంది. నీ ఆలోచన విధానం అంతా ట్యూన్ అవుతుంది. ఇంతకాలం అడుక్కునే స్థితిలో ఉన్నాం మనం అంతా కూడా, అడుగుతూ ఉన్నాం. ఇంతకాలం దేవునికి పని చెప్తూ ఉన్నాం. ఇప్పుడు దేవుడు చేసిన పనిని మనం స్వీకరిస్తూ ఉన్నాం. దేవుడు చేసిన పనిని మనం స్వతంత్రించుకుంటూ ఉన్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. అది జరుగుతూ ఉంది. ఇంతకని ఆలస్యం దేవుడు చేయట్లేదు, ఆలస్యం నువ్వు చేస్తున్నావు. నిన్ను ట్యూన్ చేసుకోవటం కొంచెం కష్టమవుతుంది నీకు. స్పీడ్ అయిపోతున్నావు. స్లో అవ్వాలి, తగ్గించుకోవాలి, నెమ్మది కావాలి కదా. చాలా కష్టమైపోతుంది ఈ రోజుల్లో చాలామందికి. ట్యూన్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంటుంటుంది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే కరెక్ట్ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసుకున్నావు, కొంతమంది చేస్తారు ఫస్టే టక్కుమని కరెక్ట్గా సెట్ చేస్తారు, సూపర్గా వచ్చేస్తుంది వాళ్ళకి, అంతే. అందుకే కొంతమంది ఈజీగా కొన్ని రోజులు అద్భుతం పొందుకుంటారు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు దీర్ఘకాలం విడినాడు. ఆయన విడిచిపెట్టడంట, దినమెల్ల ఆయన చేతులు మన వైపు చూపుతున్నాడు. మనం అంటే ఎంతో ప్రేమ ఆయనకి. ఆయన ఆలస్యం చేసే దేవుడు కాదు, ఆలస్యానికి కారణం దేవుడు కాదు. నీలో ఇంకా సహనం పెరగాలి, నీలో ఇంకా ఓపిక పెరగాలి, నీలో ఇంకా దీర్ఘశాంతం పెరగాలి. ఇవన్నీ కూడా చాలా లో బడ్జెట్లో ఉన్నాయన్నమాట.
ఆర్థిక సమస్యలు అంటే డబ్బు లేకపోవటం కాదు, మీ దగ్గర సహనం లేకపోవటం ఆర్థిక సమస్య. ఎందుకని మీరు ఆర్థిక సమస్యలు అనుభవిస్తున్నారంటే డబ్బు లేక కాదు, సహనం లేక, ఓపిక లేక, తగ్గింపు లేక, ఇవి లో బడ్జెట్లో ఉన్నాయి మనకన్నీ. ఈ బ్యాలెన్స్ నిల్ అయిపోయింది కాబట్టి మనకు ఆర్థిక సమస్యలు వచ్చి పడ్డాయి. వీళ్ళు గమనించాలి. దీర్ఘశాంతం గలవాడు ఎలా ఉంటాడు? ఏలుబడి చేస్తాడు. సామెతలు గ్రంథం చదువుతుంటే ఈరోజు మనకెంత తారీఖు ఎంత? ఈరోజు 19వ తారీఖు కదా. 19వ సామెతల గ్రంథం చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. జ్ఞానవంతుడు ఏలుబడి చేస్తాడు, జ్ఞానం గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. శ్రద్ధ గలవాడు ఏలుబడి చేస్తాడు. శ్రద్ధ అంటే ఏంటి? ఒక పనిని చాలా శ్రద్ధగా చేసేవాడు, నెమ్మదిగా చేసేటువంటి వాడు, చక్కగా ఓపికతో చేసేటువంటి వాడు శ్రద్ధ కలిగినటువంటి వాడు. చిరాకు వచ్చింది, ఎంత చేస్తున్నావు ఈ పని, చూసావా, నీకు సహనం లేదు కాబట్టి నువ్వు ఏలుబడి చేయలేవు, ఉన్న ఉద్యోగం పోతుంది నీకు. కానీ శ్రద్ధగా ఇచ్చిన పనిని ఓపికగా, కష్టమైన చేదైనా సరే తట్టుకుంటూ సహనంతో చేసేవాడు ఏం చేస్తాడు? ఎస్, వీడు పని పట్ల ఆసక్తి ఉన్నటువంటి వాడు, వీడు అభివృద్ధి చెందుతాడు, ఆశ్రయించబడతాడు, కాబట్టి వీడిని అభివృద్ధి చెందించవచ్చు అని నీ పై అధికారికి. ఒక మనిషే నీ యొక్క కష్టాన్ని గుర్తించంటే దేవుడు ఎందుకు గుర్తించడు? నీ సహనాన్ని, నీ యొక్క ప్రేమను, నీ యొక్క జీవితాన్ని ఎందుకు గుర్తించడు అంటే, నువ్వు కష్టాల్లో ఉన్నావు, నష్టాల్లో ఉన్నావు, నీ భర్త నిన్ను బాధ పెడుతున్నాడు, నీ భర్త నేను హింస పెడుతున్నాడు తెలుసు. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? 100 మందికి చెప్తున్నావు, నా భర్త నన్ను హింస పెడుతున్నాడు, బాధ పెడుతున్నాడు. దేవుడికి మాత్రమే చెప్పు. నమ్మకమైన ఒక సేవకుడికి ఎవరికో చెప్పు, ఎందుకంటే బాధ చెప్తే కానీ పోదు కాబట్టి. అంతేగా నూరందరికీ నువ్వు చెప్పేదాన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేయొద్దు. అర్థమైందా? ఒకసారి చెప్పేసి వదిలేసేసి, యేసయ్యా నీకు తెలిసిన సమస్య, ఖచ్చితంగా నన్ను విడిపిస్తావు. ఇజ్రాయేల్ ప్రజలను విడిపించడానికి 300 సంవత్సరాలు పట్టిందంట, బానిసత్వంలో నుంచి. ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి 300 సంవత్సరాలు. కానీ మీరు అలా 300 సంవత్సరాలు ఉండవలసిన అవసరం లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నేను అనేది ఏంటంటే, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, నా చిన్నతనంలో మాకు మా అమ్మమ్మల వాళ్ళు ఉంటారు కదా, చిన్నతనంలో వాళ్ళు స్టోరీలు చెప్పమనే వాళ్ళు అన్నమాట. మేమంతా కూడా ఆరు బయట వాకిట్లో పడుకుని ఆకాశం వైపు చూస్తే నక్షత్రాలు కనపడి అలా పడుకునేటువంటి వాళ్ళని చిన్నప్పుడు. ఆ రోజులు ఎక్కడ వస్తాయి? ఇప్పుడు అక్కడ లేనే లేవు. ఈవెన్ హైదరాబాద్ వచ్చిన కొత్తలో కూడా టెర్రస్ మీద పడుకునేటువంటి వాళ్ళు మేము. చక్కగా ఆకాశం అంతా కనపడేది టెర్రస్ మీద పడుకుంటే. అట్లాగా మేము చక్కగా పిల్లలందరూ ఒక చోట కూర్చుంటే అమ్మమ్మలు పెద్ద ముసలోళ్ళు ఏం చేశారు? కథలు చెప్పారు అన్నమాట. మా కాసేంటి ఎంత కథ చెప్పినా 10 గంటలకు 10 నిమిషాలకు అరగంటకు అయిపోతుంది. అలా కాదు, ఎప్పటికీ అవగొనటువంటి కథ. ముసలోళ్ళు తక్కువ, చాలా తెలివైన వాళ్ళు కదా వాళ్ళు. అప్పుడు ఏం చేసింది ఒక ఆమె, మా ముసలమ్మ మంచి కథ చెప్పిందనమాట. ఎప్పటికీ అయిపోకూడదు మా కథ, బోరు కొట్టేస్తుంది. చిన్న కథలు పెద్ద కథ కావాలంటే అప్పుడు అమ్మ కథ చెప్పిందన్నమాట. ఏంటది? ఒక రాజుగారికి చాలా పొలం ఉంది. ఎంత పొలం అంటే కొన్ని 100 ఎకరాలు ఉంది. ధాన్యం పండించాడు ఆయన. ధాన్యం పండిస్తే ఆ ధాన్యాన్ని అంతా కలిపి ఒక చోట కుప్పగా వేశారు. ఒక ధాన్యపు రాశి చేశారు. అప్పుడు ఒక పిచ్చుక చూసిందంట. చూసి రోజు ఏం చేస్తుందంట, దానికి ఆహారం కొరకు ఆ ధాన్యాన్ని పట్టుకెళ్తుందంట. ఆదివారం వచ్చింది, కొన్ని ధాన్యం గింజలు తీసుకుని వెళ్ళిందంట. సోమవారం వచ్చింది, తీసుకెళ్ళింది. మంగళవారం వచ్చింది, తీసుకెళ్ళింది. బుధవారం వచ్చింది, తీసుకెళ్ళింది. 2 రోజులు చెప్పింది మాకు. మరి వచ్చింది తీసుకెళ్తుంది, అవ్వట్లేదేంటి? మరి అవ్వట్లేదు. రాజుగారికి ఎన్ని ఎకరాలు ఉంది? చాలా ఎకరాలు ఉంది కదా. అన్ని ఎకరాలు పండిన ధాన్యం ఎంత ఉంటుంది? చాలా ఉంటుంది కదా. అంత ధాన్యాన్ని పిచ్చుగా ఎప్పుడు మోసుకెళ్తుంది? మరి ధాన్యం అయ్యేంతవరకు చెప్పరు కదా. 2 రోజులైనా 3 రోజులైనా ధాన్యం అయిపోవట్లేదు. ఎన్ని రోజులైనా ధాన్యం అవ్వట్లేదు. చూసారా, ధాన్యం ఎన్ని రోజులైనా అవ్వట్లేదంట. ఇంకా మాకు అర్థమైందనమాట, ఈ కథ ఈరోజు, ఈ సంవత్సరం, ఈ జీవితంలో అయ్యేది కాదు. చూసారా, అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనలో సహనం అనేటువంటిది పెరగటం కొరకే మన జీవితంలో కొన్ని ఆలస్యాలు, కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటుంటాయి. హల్లెలూయా. మీలో సహనం పెంచడానికే, మీలో ఓపిక పెంచడానికే, మీలో పరిపక్వత పెంచడానికే క్షవరం అయితే కానీ వివరం తెలియదంట. ఇప్పుడు ఇక్కడ దెబ్బ తగిలిందనుకోండి, ఏం చేస్తాడు?
హెయిర్ అంతా క్షౌరం చేసేస్తారు, అంటే గుండు గీసేస్తారు ఇక్కడ. అప్పుడు స్టిచ్ చేసేస్తారు, కుట్లు వేస్తారనమాట. ఎందుకంటే వివరం తెలియదు దానికి, ఎంతవరకు తెగిందో ఎంత లోతు తెగిందో ఇది తెలియాలంటే మొత్తం ఇదంతా గీసి పడేస్తారు కదా. హెయిర్ అంతా కట్ చేసేసి మొత్తం ఏం చేస్తారు అప్పుడు, ఇక్కడ తగిలింది అబ్బా, ఇంత లోతులోకి వెళ్ళింది కాబట్టి దీనికి ఇన్ని స్టిచ్చెస్ పడతాయి. అది హెయిర్ ఉందనుకోండి తెలీదు, క్షౌరం అవ్వాలి. అలాగే మన జీవితంలో కొన్ని క్షౌరం అవ్వాలి, కొన్ని కటింగ్ అవ్వాలి, కొన్ని తీసేసేసేయాలి. అప్పుడు మన జీవితానికి ఒక అర్థం వస్తుంది అనమాట. అందుకని నీళ్ళు ఎగస్ట్రాలు కట్ అవుతుంటాయి అనమాట. చూడండి, ఒక చెట్టు వదిలేస్తే దాని ఇష్టానుసారంగా పెరుగుతుంది. కాబట్టి దాని నుంచి నరకాలి, కట్ చేయాలి. ఒక షేపు, ఒక ఆకారం, ఒక అద్భుతంగా ఆకర్షణీయంగా కనపడాలంటే దాన్ని రోజు రోజు కట్ చేస్తూ ఎక్స్ట్రాలన్నీ కట్ చేస్తే ఉండవలసిన విధంగా అందంగా ఆకర్షణీయంగా మారుతుంది. కాబట్టి మన దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే చెక్కుతాడు. అర్థమైందా? నరకటం లేదు, మన దేవుడు చెక్కుతాడు. అంటే ఏంటంటే స్వారూప్యంలోకి మార్చుకుంటాడు, తనకలాగా ఉండాలని చెప్పి ఆయన అనుకుంటాడు. హల్లెలూయా. మీరు చూసారో లేదో, టీవీలో ఒక ప్రోగ్రాం వచ్చేటువంటిది. నేను ఆ ప్రోగ్రాం అంతా చూడలేదు, కానీ నా చిన్నతనంలో మరి అక్కడ ఏముంటుందంటే ప్రియులారా గమనించాలి, ఒక అట్ట పెట్టి ఉంటుంది, అట్టలో ఒక షేప్ ఉంటుంది అనమాట. ఆ షేప్ ఎలాగ ఉంటుంది, ఇట్లా ఉన్నట్టు ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట. అంటే నువ్వు ఇక్కడే నుంచుని రెడీ అవ్వాలన్నమాట. నువ్వు నుంచున్నది ఇలా జరిగితే వెళ్తుంటుంది, కరెక్ట్గా షేప్కి నువ్వు తగలకుండా ఆ గ్యాప్లోంచి అవతలకి వెళ్ళిపోవాలి. అలాగ వెళ్తే నెగ్గినట్టు అనమాట. అంటే షేప్కి తగ్గట్టు నువ్వు ఇలాగా బెండ్ అవ్వాలి, ఇలా బెండ్ అవ్వాలి, ఇలా బెండ్ అవ్వాలి, ఏదో ఉండాలి మొత్తం మీద. ఆ షేప్కి తగ్గట్టు నువ్వు ఇలా ఉంటే దానికి తగలకుండా అవతలకి వెళ్ళిపోతే నువ్వు నెగ్గినట్టు, సంథింగ్ ప్రైజ్ మనీ ఏదో ఇస్తారు. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటాను. అంటే ఏం చేయాలంటే దానికి తగ్గట్టుగా నువ్వు ఉండాలి. అంతగా నేను ఎలాగ ఉంటానంటే దాన్ని తగిలేస్తావు, ఓడిపోతావు. ఇక్కడ అలాగే ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడి యొక్క ఆలోచనకు తగ్గట్టుగా, దేవుడి యొక్క చిత్తానికి తగ్గట్టుగా, దేవుడి యొక్క ప్రణాళికకి తగినట్టుగా మనల్ని మనం మలుచుకోవాలి. హల్లెలూయా. మనలో ఎగస్ట్రాలు మనం కట్ చేసుకోవాలి. అప్పుడు హల్లెలూయా, అప్పుడు ఫలితం, రిజల్ట్ పొందుకోగలుగుతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇది గమనించాలి. కాబట్టి మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి ఆలోచించొద్దు, ఏదైతే కావాలో దాని గురించి కూడా ఆలోచించొద్దు. ఏదైతే కావాలో దాన్ని ప్రకటించండి, ఇచ్చినందుకు వందనాలని చెప్పి మాట్లాడండి. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, హెచ్చరించుట, ఇంకోటి హెచ్చరించుట అనేటువంటిది ప్రోత్సహించి ప్రేరేపణ కలిగించేటువంటి వరం. హెచ్చరించడం అంటే ఏంటంటే ప్రోత్సహించి ప్రేరేపించేటువంటి వరం అంట. ఈ యొక్క వరం పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి పని లాంటిదన్నమాట. కాబట్టి నువ్వు ఒకరిని ప్రోత్సహిస్తూ ఉన్నావు అంటే నీకు పరిశుద్ధాత్మ దేవుడు వరం లేకపోతే చేయలేవు అనమాట. కాబట్టి పంచిపెట్టుట దాతృత్వంతో చేయాలంటండి. అందరూ ఇవ్వగలరు, కానీ ఇచ్చే సామర్థ్యాలు వేరువేరుగా ఉంటాయి. అందరూ ఇస్తారు. రోడ్డు మీద అడుకునేవాడికి నువ్వు రూపాయి ఇస్తావు అంటే నువ్వు ఇచ్చేవాడే. ఇలాగ రకరకాల మనుషులు ఉంటారు, రకరకాలుగా ఇచ్చేటువంటి వారు ఉంటారు. కానీ ఇక్కడ వేరువేరుగా ఉంటాయన్నమాట. కొందరు తమకున్నటువంటి చాలా చిన్న మొత్తంలో నుంచి చిన్న మొత్తమే, చిన్న జీతమే, చిన్న పరిస్థితే, చిన్న జీవితమే, కానీ వాళ్ళు ఎంతో సంతోషంగా ఇస్తూ ఉంటుంటారు. హల్లెలూయా. మార్కు సువార్త 12:47-44 వచనాలు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఇతరులు ఏం చేస్తారంటే మరి 90% ఇచ్చి 10% మీద జీవిస్తూ ఉంటుంటారు. చూస్తారా, 90% ఇచ్చేస్తారు, 10% మీద వాళ్ళ జీవిత విధానాన్ని గడుపుకుంటుంటారు. కోల్గేట్ అనేటువంటి ఆయన అంటే ఫస్ట్ 10% దేవుడికి ఇచ్చేవాడంట. తర్వాత రాను ఏం చేశాడంటే అభివృద్ధి చెందిపోతున్నాడు. ఇంత డబ్బు నాకు ఎందుకు, 10% తీసుకుంటేనే బోల్డ్ మిగిలిపోతుందని చెప్పి 90% దేవుడికి ఇవ్వటం, 10% అదని వాడుకోవడం చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పై విచారణ చేయట అంటే ఏంటంటే ప్రభావవంతమైనటువంటి దర్శనంతో నడిపించేటువంటి వరమే, కానీ అది గర్వంతో కూడిందై ఉండకూడదు అనమాట. వింటున్నారా? ప్రభావవంతమైనటువంటి దర్శనంతో కూడినటువంటి వరమే, కానీ గర్వం ఉండకూడదు అనమాట. నెక్స్ట్ కరుణించుట అంటే ఏంటంటే వ్యాధిగ్రస్తులకు, పేదవారికి, మరి విచారగ్రస్తులకు సహాయం చేయడం అనమాట. ఈ వరాన్ని సంతోషంతో ఉపయోగించాలి. ఏ వరాన్నైనా సరే సంతోషంతో ఉపయోగించాలి, గర్వంతో కాదు. ఇక్కడ అవసరతలో ఉన్నటువంటి సభ్యులకు ఆచరణాత్మకమైనటువంటి సహాయం చేయడం మరి ఆది సంఘాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం అనమాట. నేటి సంఘాల్లో కూడా ఇదే లక్ష్యాన్ని నొక్కి చెప్పాల్సినటువంటి ఉన్నదన్నమాట.
అవసరతలో ఉన్నారంటే ఇప్పుడు చాలామంది అప్పుల్లో ఉన్నారు. వాళ్ళ అప్పులని మనం తీర్చగలుగుతామా? చాలామంది ఫోన్ చేస్తుంటారు రోజున, బ్రదర్ నాకు అప్పు ఉంది తీర్చండి. దేవుడిని అడిగి చేశారా అప్పు మీరు? దైవానుసారంగా ఉన్నారా? ఖచ్చితంగా దేవుడు కలగజేసుకుంటాడు. నువ్వు అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అప్పుల్లో ఉన్న మళ్ళీ అడుక్కోవటం ఏంటి? దేవుడి పట్ల నీ ప్రణాళిక ఉన్నట్లయితే, నీ ప్రణాళిక దేవుడి ప్రణాళికలు నువ్వు ఉన్నట్లయితే నువ్వేం చేయవసరం లేదు, ఏం మాట్లాడవసరం లేదు. అసలు నువ్వు అప్పు ఉన్నట్టు పక్కోడికి చెప్పవసరం లేదు. దేవుడు దృష్టిలోకి నువ్వు వెళ్ళినట్లయితే ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి నీ అప్పు మొత్తం తీర్చేసి వెళ్తారు. అది దేవుని చిత్తం, అది గొప్ప సాక్ష్యం, అది దేవునికి మహిమ. కానీ ఈరోజు నాకు చూసినట్లయితే, బ్రదర్ మా అప్పు అంతా తీరుస్తారా? మాకు 4 లక్షలు సాయం చేస్తారా? 10 లక్షలు సాయం చేస్తారా? 10 పైసలు కూడా సాయం చేయను నేను. ప్రభు చెప్పాలా? వింటున్నారా? ప్రభు నడిపించినప్పుడు ఆ ప్రభు చెప్పడానికి పని చేయటానికి కూడా ఆయన సామర్థ్యం ఇస్తాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించినప్పుడు అద్భుతమైన కార్యాలు మీరు చూడగలుగుతారు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఈరోజు ఈ సత్యం తెలియకపోవడం వల్లే అప్పుల సమస్యలో ఉండిపోతూ అప్పుని పెంచుకుంటూ పోతూ ఉన్నారు. అప్పు అనేది పట్టింది చాలా శాపము. వింటున్నారా? కానీ దాన్ని పెంచుకుంటూ పోతున్నారు ఈ రోజున. సో కాబట్టి ఎవరు తీరుస్తారా, ఎవరు ఇస్తారా, ఇది థింకింగ్ మానేసి మోకరించు, ప్రార్థన చేయి. నువ్వు నిజంగా విశ్వాసం ఉంచితే, నిజంగా దేవుని నమ్మితే మోకరించి ప్రార్థన చేయి. ఎవరో ఒకరిని కదిలింతాడు దేవుడు. ఎవరో ఒకరిని ఎన్ని సాక్ష్యాలు వింటూ ఉన్నారు. నేను ఇంక చేసేది ఏమీ లేక దేవుని సందులో ఉండి స్తుతిస్తూ ఉన్నాను. సడన్గా మా అమ్మ ఫోన్ చేసింది, సడన్గా మా తమ్ముడు ఫోన్ చేశాడు, తెలియకుండానే వాళ్ళు నాకు సహాయం చేస్తారు, డబ్బులు ఇచ్చారు, అప్పు తీరిపోయిందని చెప్పినటువంటి సాక్ష్యాలు వింటాం మానేసేసి ఫోన్ చేసి, బ్రదర్ ఏమైనా సహాయం చేస్తారా, ఏమైనా హెల్ప్ చేస్తారా? దయచేసి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను మాత్రం ఎవరికి సహాయం చేయను, ఏ విధమైనటువంటి సహాయం రాదు. ఎవరన్నా అడిగితే అసలే సహాయం చేయి. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా దేవుడు ప్రణాళికలు నువ్వు ఉన్నట్లయితే, దేవుడు ఉద్దేశంలో నువ్వు ఉన్నట్లయితే, ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, నా జీవితంలో నేను అప్పుల సమస్య నుంచి వచ్చినటువంటి వాడిని, పేదరికం నుంచి వచ్చినటువంటి వాడిని, ఈవెన్ తినడానికి తిండి లేని పరిస్థితిలోకి వచ్చినటువంటి వాడిని, రెంట్ల కడతకు లేని పరిస్థితి నుంచి వచ్చినటువంటి వాడిని, కనీసం రైస్ తెచ్చుకోలేని పరిస్థితి. చాలామంది నాకు చెప్తుంటారు, బ్రదర్ మాకు అసలు రైస్ కూడా లేదు బ్రదర్. వింటున్నారమ్మా? జాగ్రత్తగా వినండి. నేను మిమ్మల్ని చేప ముక్కలు పెట్టాలని చూడలేదు మీకు. చక్కగా చేపల ముక్కలు కట్ చేసి ఇదిగోండమ్మా ఇవ్వను. నేను చేపలు ఎలా పట్టుకోవాలో నేర్పిస్తాను. ఎందుకంటే నీకు ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు వెళ్ళి చేపలు పట్టుకుంటావు, తెచ్చుకుంటావు, వండుకుంటావు. నేను చేప ముక్కలు ఇచ్చాను అనుకోండి, మళ్ళీ రేపటికి ఎవరు పెడతారు? రేపు ఎవరు ఇస్తారు మీకు? ఎల్లుండి ఎవరు ఇస్తారు? కాబట్టి దేవుడు ఆల్రెడీ ఇచ్చేసిన దాన్ని అనుభవించడం నేర్చుకోండి. ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడం నేర్చుకోండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈవెన్ మా పిల్లలకు కూడా మేము ఏమిది ఇట్లా ఇచ్చేసే ఊరికినేది. ప్రేయర్ చేయండి, దేవుడిని అడగండి, అది కావాలి చెప్పండి, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి అని చెప్పి వాళ్ళు ప్రార్థించి పొందుకున్నట్టుగానే చేస్తాం. ఏది చేసినా కూడా, ఒక డ్రెస్ ఇచ్చినా, ఒకవేళ నేను చెప్పాలని నేను నిజంగా నా పిల్లలకు కొన్నది ఏమీ లేదు, ప్రార్థన చేయండి అంటే ఎవరో ఫోన్ చేస్తారు, ఎవరో వస్తారు, వాళ్ళని బ్లెస్ చేసి వెళ్తారు. అది కదా ఆశీర్వాదం అంటేని. అంతేగాని ప్రభువా నా పిల్లలకు బట్టలు లేవు దేవా, ప్రభువా నాకు తింటాక లేదు దేవా, ఇలాగ ఏడ్చింది ఎప్పుడు లేదు నేను, ఇలాగ అడిగింది ఎప్పుడు లేదు నేను దేవుడిని. అసలేను మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, అన్నీ అనుగ్రహించబడతాయి. నాకు చేస్తున్న దేవుడు మీకు చేయడా? యేసుక్రీస్తు నాకే ప్రభువా? కాదు, అందరికీ ప్రభు. యెహోవా నాకే ఉపకారా? కాదు, అందరికీ ఉపకారి. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వెంటనే ప్రియమైనటువంటి వారలారా, దేవుడిలో ఉన్న శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలి. మనం దేవుడు గొప్పతనం తెలుసుకోవాలి. దేవుడు ఎంత శక్తిమంతుడు, సామర్థ్యం కలిగిన వాడు తెలుసుకోవాలి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. నేను చూసిన రుచి, ఆ టేస్ట్ నేను చూశాను. కాబట్టి మీరు కూడా చూడాలని చెప్పి నేను ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఈ రోజున ఈ యొక్క వర్తమానాలు వింటున్నటువంటి వారు, దీన్ని జీర్ణించుకుంటున్నటువంటి వారు, ఈ వర్తమానాలు మైండ్లోకి ఎక్కించుకుంటున్నటువంటి వారు, మాట మారిపోయింది, జీవితాలు మారిపోయి, ఆలోచనలు మారిపోయి, జీవిత విధానం మారిపోయింది. అప్పు అడగటలేదు. నా సిద్ధాంతం ఒకటి ప్రియులు, నమ్ముతున్నాను నేను, మీరు కూడా నమ్మండి, మీరు కూడా పాటించండి. అప్పు చేయవద్దు, అప్పు ఇవ్వవద్దు, అప్పు చేసేటువంటి వారికి సంతకాలు పెట్టి సహాయం చేయొద్దు. వింటున్నారా? అప్పు చేయొద్దు, నెంబర్ 1. అప్పు ఇవ్వద్దు, నెంబర్ 2. నెంబర్ 3 అంటే అప్పు చేసుకునేటువంటి వారికి వెళ్ళి మధ్యవర్తి సంతకాలు పెట్టవద్దు, ఇరుక్కోవద్దు. ఈ 3 పాటించండి, లైఫ్ సూపర్గా ఉంటుంది. 2010వ సంవత్సరంలో నేను హైదరాబాద్ వచ్చాను, అప్పుల సమస్యతోటే వచ్చాను. కానీ ₹1 అప్పు చేయకుండానే అప్పు తీర్చుకోగలిగాను, పని చేసుకుంటూను.
2010వ సంవత్సరం, ఇది 2025, 15 సంవత్సరాల్లో కరోనా వైరస్ లాంటి భయంకరమైన సమస్యలు వచ్చినా, కరోనా వైరస్ లాంటి సమస్యల్లో నా భార్య కన్సీవ్ అయ్యి, మరి డెలివరీ టైం వచ్చినా, గడు పేదరికం వచ్చినా, రూములు రెంట్లు కట్టలేని పరిస్థితులు వచ్చినా, నా భార్య మరి ఆపరేషన్ పడిన భయంకరమైన పరిస్థితులు వచ్చినా ఒక్క రూపాయి పడగలేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. అటువంటి సమయంలోనే దగ్గర 8 లక్షల చీటీ వేస్తే ఆ చీటీ ఎత్తుకుని వెళ్ళిపోయాడు ఒక ఆయన. చేతిలో చిల్లు కావలేదు, నష్టము చూసారా, ఇన్కమ్ లేదు, నష్టము, సమస్యలు, బాధలు, ఆపరేషన్లు, డెలివరీ టైం, అన్ని విధాల చుట్టుముట్టేస్తాయి సమస్యలు. ఒక్క రూపాయి పడగలేదు. ఒక్క ఫ్రెండ్కి ఫోన్ చేయలేదు నేను. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఈవెన్ ఈ పరిచయలో ఉన్నటువంటి ఎవరికీ నా సమస్య చెప్పలేదు. మీరు చాలామంది అడుగుతారు కదా నన్ను, సాయం చేయండి బ్రదరు, ఈయన కఠినాత్ముడండి, ఎంత కఠినాత్ముడండి, రూపాయి కూడా సాయం చేయడు అని చాలామంది అనుకుంటారు మీలో. నాకు తెలుసు దేవుడు నన్ను ప్రేరేపిస్తాడు, ఎవరికి ఏం చేయాలో, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలన్నీ అది దేవుడు చేపిస్తాడు. నేనెవరిని సాయం చేయడానికి? ఆర్డినరీ పర్సన్, నా దగ్గర ఏమి లేదు, చిల్లిగా కూడా లేదు. కాబట్టి నేను అటువంటి పరిస్థితుల నుంచి వచ్చాను, జయించాను. నన్ను జీవితాన్ని ఇచ్చాడు దేవుడు, నాకు సహాయం చేశాడు దేవుడు, నన్ను లేపాడు, నన్ను నిలబెట్టాడు. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలని చెప్పేసి దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టి సజీవ సాక్షిగా నిలబెట్టాడు. ఏ ఆత్మహత్య ప్రయత్నాలు చేయలేదే, కుటుంబం అంతా ఎందుకు ఇంక బ్రతకలేమని చెప్పేసి ముగించేద్దాం అని అనుకోలేదే మేమే. నమ్మదగిన వాడు ఒకడు ఉన్నాడు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. నిలబడు, యుద్ధం ఆయన చేస్తాడు. నిలబడి చూడు, విజయం నీకు ఇస్తాడు, ఆయన యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, దేవుడు నిన్ను ఓడిపోనివ్వడు నిన్ను దేవుడు. నువ్వు నిజంగా దేవుని మీద ఏహో ఒకరికి ఎదురు చూస్తే నూతన బలం పొందుకుంటారు, కానీ నీరసం పొందుకోరే. ఏహో ఒకరికి ఎదురు చూస్తే నిందలు అవమానాలు వస్తాయి, కానీ అవి సమాధి అయిపోతాయి. యేసేపు దేవుని కొరకు నిలబడ్డాడు, గోతులో పడ్డాడు, జైల్లో పడ్డాడు, నిందలో పడ్డాడు, అవమానాలు పడ్డాడు, చేయని తప్పులకు శిక్షను అనుభవించాడు, దూషించబడ్డాడు, ద్వేషించబడ్డాడు, అవమానించబడ్డాడు. కానీ అవన్నీ కూడా అట్లా సమాధి అయిపోయి మళ్ళీ జీవితంలో ఎప్పుడు కనపడలేదు. మళ్ళీ జీవితంలో జైలుకి వెళ్ళలేదు యేసేపు. మళ్ళీ జీవితంలో యేసేపు ఎక్కడ ఎవరికి నమస్కారం చేయలేదు. మళ్ళీ యేసేపు ఎక్కడ జీవితంలో కరువు అన్నది చూడలేదు, సమస్య అనేది చూడలేదు. యేసేపుకి ఎదురు తిరిగినవాడు లేడు, యేసేపుకి ఎదురు మాట్లాడినవాడు లేడు. కానీ అవన్నీ అనిపించాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అవన్నిటి గుండా వెళ్ళాడు, సమస్యల గురించి వెళ్ళాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ యొక్క లైవ్లోకి ఎవరైతే వస్తున్నారో, జీసస్ ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీస్ లేకపోతే బ్రదర్ జాషువా ఛానల్ ద్వారా ఎవరైతే మెసేజెస్ వింటూ ఉన్నారో, అప్పు అడగొద్దు. నన్ను కాదు, నీ పక్కోళ్ళని కాదు, నీ అన్నను కాదు, నీ తమ్ముడిని కాదు, నీ తల్లిని కాదు, నీ తండ్రిని కాదు, ఎవరిని అప్పు అడగొద్దు, అప్పు ఇవ్వద్దు. అదేంటి బ్రదర్, బైబిల్లో ఉన్నది కదా, నేను అప్పు ఇచ్చేవానిగా చేస్తాను అన్నాడు కదా దేవుడు. ఇచ్చిన అప్పు అడగొద్దు. మరి నిన్ను 1,00,000 రూపాయలు అడిగారనుకో, నీ దగ్గర 1000 10,000 ఉండి ఇచ్చేసాయి, తీసుకో, వాడుకో, పండగ చేసుకో, ధారాళంగా ఇచ్చేసాయి, వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరంతా. కాబట్టి వెదజల్లు, ఆశించుకో, ఇచ్చిన దాన్ని మళ్ళీ ఆశించుకో. అప్పే కానీ అడగొద్దు, ఇంకా ఆశించొద్దు, విడిచిపెట్టేసేసాయి. దానికి తగ్గ ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. అది అప్పు ఇవ్వటం అంటే, అది క్రైస్తవుడు ఇచ్చే విధానం అంటే. ఇంకా అడగొద్దు, ఇచ్చేవాడిని ఇంకా అడగొద్దు. నాకు చాలామంది ఫోన్ చేసి, బ్రదర్ హాస్పిటల్లో ఉన్న బ్రదర్, మీకు 2 రోజులే చేస్తాం. నాకు తెలిసి హాస్పిటల్లో ఉన్న 2 రోజులు ఎక్కడ తెచ్చేస్తారు, రేపే చేస్తాం అని అంటే, అలాగ కొంతమందికి కొన్నిసార్లు హెల్ప్ చేసి నాకు తెలిసి రావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అలా సేవకులే, పాస్టర్లే, బ్రదర్ సాయం చేయండి బ్రదర్, ఇచ్చేస్తాం బ్రదర్, 1 తారీఖు ఇచ్చేస్తాం. ఈ రోజుకి నాకు రాలేదు. ఎందుకంటే నేను ఇచ్చేటప్పుడు నాకు తెలుసు నేను అవి ఇచ్చేస్తానంతే, నేను ఎక్స్పెక్ట్ చేసేవ్వలేదు. నాకు తెలుసా రావని. కాబట్టి నా ఉద్దేశం ఏంటి, ఇచ్చేవంటే ఇంకా మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయి. నాకు ఎప్పుడు కూడా ఆ మనసు లేదు నాకు. కాబట్టి మీరు కూడా అటువంటి ఉద్దేశంతో ఇవ్వండి. ఎవరికైనా ఇచ్చినప్పుడు 1,00,000 ఇస్తారో, 10 లక్షలు ఇస్తారో, మీ సామర్థ్యం చెప్పిన 10 రూపాయలు ఇస్తారో, 1000 రూపాయలు ఇస్తారో, ఎంత ఇచ్చినా కానీ దాన్ని అప్పే. కానీ ఆశించేటువంటి అప్పు వద్దు, తిరిగి ఆశించేటువంటి అప్పు ఇవ్వద్దు. అందుకే దేవుడు అప్పు ఇచ్చేవానిగా చేస్తాను నేను అంటున్నాడు. హల్లెలూయా. అప్పు ఇచ్చేవానిగా చేస్తాడు అంటే నిన్ను ధారాళంగా ఇచ్చేటువంటి వ్యక్తిగా చేస్తాడు, కానీ మళ్ళీ తిరిగి తీసుకునే వ్యక్తిగా చేయడు. తిరిగి మళ్ళీ నువ్వు చేయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. కాబట్టి కరుణించడంటే
వ్యాధిగ్రస్తులకు, పేదవారికి, విచారగ్రస్తులకు సహాయం చేయడం, ఈ యొక్క వరాన్ని సంతోషంతో ఉపయోగించాలి. అవసరతలో ఉన్న సభ్యులకు ఆచరణాత్మకమైనటువంటి సహాయం చేయడం, మరి అది సంఘాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. మరి ఆది సంఘాల్లో జరిగింది, నేటి సంఘాల్లో కూడా మరి ఇదే లక్షణాన్ని మనం నొక్కి చేయాల్సినటువంటి అవసరం ఉన్నదన్నమాట. హల్లెలూయా. 6వ తరగతిలో మంచి కుమారుని లక్షణం ఒకటి ఉంటుంది. అడిగితే లేదనకుండా ఇచ్చేటువంటి వాడు. అందరూ అడుగుతుంటారు, ప్రతి వాళ్ళకి లేదనుకుంటే ఇవ్వగలుగుతామా? విచిత్రమైన విషయం ఏంటంటే డైరెక్ట్గా డబ్బులు అడుగుతున్నారు ఇప్పుడు చాలామంది. ప్రార్థన చేయడం అనేది అడగట్లేదు. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, స్తుతి స్థితిని మారుస్తుంది, ఇవన్నీ పక్క వెళ్ళిపోయాయి. కొంతమంది వాదింతారు, దేవుడు మంచోడు కదండి, దేవుడు నమ్ముకుని మాకేం చేస్తున్నాడు. ఎంత తెలివైనలో మీరు, మీకు అన్ని తెలివితేటలు ఉన్నాయి కాబట్టి ఇంక దేవుడి సహాయం అవసరం లేదు మీకు. మీకు చాలా నాలెడ్జ్ ఉంది కదా. అవును, దేవుడు మంచోడు కాదు అంటే మీరు దేవుడు కానీ మంచోళ్ళు, మరి మీకు తెలుసు కదా, ఇంక మళ్ళీ దేవుడి సాయం కోరుకోవడం ఎందుకు? ఎంత తెలివిగా మాట్లాడతారో చాలామంది. ఎందుకంటే మేము అడుగుతున్నాం కదా, ఎప్పటి నుంచి అడుగుతున్నాం, ఎంత ప్రార్థన చేస్తున్నాం, చేయలు కదా దేవుడు. మరి ఎంతకాలం ప్రార్థన చేసినా కూడా ఈ ఈ ఈ దుడుకుతనమే, ఈ తొందరపడుతనమే తగ్గుతుందని చెప్పి చూస్తున్నాడు దేవుడు నీలోను. నువ్వు సంపూర్ణంగా దేవుని మీద ఆనుకుంటావు, నీ అహం చంపుకుంటావు, నీలో దుడుకుతనం, తొందరపడుతనం చంపుకుంటావు, దీనత్వం, ప్రేమ, ఆశానిగ్రహము, దీర్ఘశాంతం నీలో పెరుగుతాయని చెప్పి దేవుడు వెయిట్ చేస్తున్నాడు. అంతేగా నువ్వు అడిగినట్టు ఇచ్చావనుకో కాళ్ళు ఎగరేస్తాను అనమాట. నేను ఏది అడిగితే అది ఇస్తాడు దేవుడు. చూసారా, అక్కడ దేవుడు గొప్పతనం కాదు, ఈయన గొప్పతనం. అమ్మా, ఇట్లాంటి మనుషులు ఉంటారు చూసారా. ప్రార్థన ఆలకించట్లేదు ఏంటా, నువ్వు మేము దేవా ఎందుకు దేవాళ్ళు కాల్సిపోతుంది దేవా, వాళ్ళ విషయంలో చేయదేవంటే, అరే బాబు నువ్వు ఊరుకోరా, నాకు తెలుసు. 1 పేతురు 5:6 చదివినట్లయితే, తగ్గిన సమయం అందు ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేసుకుని దీన మనసులు ఏంటంటే, ఎక్కడ దీన మనసు, ఎక్కడ దీన మనసు? ఇలా అడగాలన్నమాట. అడిగినట్టు ఇచ్చేస్తే కాళ్ళు ఎగరేస్తారు. ఇలా అడిగాను అలాగ ఇచ్చాడు దేవుడు. అది అంటే నేను ఎంత భక్తునో తెలుసా, నేను ఎంత గొప్పనో తెలుసా, ఇట్లా అడిగానంటే అలాగ ఇచ్చేస్తాడంతే. అంటే అక్కడ దేవుడు గొప్పడు కాదు, ఇక్కడ దేవుడు గొప్పతనం ఏం లేదు. ఇక్కడ ఈయన గొప్పతనం అంటే ఈయనకు భయపడిపోయాడు దేవుడు, ఈయన అడిగినట్టు ఇచ్చేశాడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, గర్విష్ఠుల యొక్క గర్వమున నచును. ఏం చేస్తాడండి? గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణుచుతాడంట, అణుచుతాడు. నువ్వెంత గోజాడినా నీకు ఒక అద్భుతం కూడా జరగదనమాట. విసిగి వేసారిపోయి జీవితం పట్ల అన్ని ప్రయత్నాలు చేసి అందరూ బంధువులు, స్నేహితులు అందరూ విడిచిపెట్టేసేసి అన్ని దూరాలు మూసుకుపోయినప్పుడు, గతి లేని పరిస్థితి వచ్చినప్పుడు, ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చినప్పుడు, దేవా చూస్తారా, అది ఆ దీనత్వం రావాలని చెప్పి దేవుడు వెయిట్ చేస్తాడనమాట. ఇదే దీనత్వం నీకు ముందు వచ్చేసేస్తే ఇప్పుడు అద్భుతం స్వతంత్రించుకుందు. అర్థమవుతుందా? నేను ఏపాటి వాడిని ఇస్తాయా, నా శక్తి ఏపాటిది, నా సామర్థ్యం ఏమాటిది, నీ కృపచేత నా జీవితంలో ఇటువంటి కార్యాలు చేస్తూ ఉన్నావు, నాకు ఈ నిలబడే యోగ్యత లేకపోయినా, జ్ఞానం లేకపోయినా నన్ను వాడుకుంటున్నావు దేవా, నీకు వందనాలు అంటే అది దేవునికి మహిమ. నాకు ఎంత తెలివితేటలోనే తెలుసా, నాకు ఎంత నాలెడ్జ్ ఉందో తెలుసా, నా దగ్గర ఇన్ని టాలెంట్స్ ఉన్నాయో తెలుసా. సో అవన్నిటిని బట్టి దేవుడు ఎంతగానో వాడుకుంటున్నాడు. నీకున్న తెలివినో, జ్ఞానాన్నో, టాలెంట్ను బట్టి దేవుడు వాడుకోవట్లేదు. దేవుడు వాడుకుంటున్నాడు కాబట్టి నీకు అంత తెలివి, జ్ఞానం, టాలెంట్ వచ్చి ఉండొచ్చు, కానీ నీకు అంత టాలెంట్ ఉందని చెప్పి దేవుడు వాడుకోవట్లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వెరీ వెరీ పవర్ఫుల్ మెసేజ్ ఈరోజు. థ్యాంక్ యూ జీసస్. హృదయాలు కడిగివేయబడుతున్నాయి కదా, తుప్పు పట్టేసిన సామాన్లు ఉంటాయి. ఆ యొక్క ఏమంటారు, గరుకు కాగితం పెట్టి తుడిసి ఉంటుంది కదా, శాండ్ పేపర్ అంటారు దాన్ని, పెట్టి తుడిసిలోకి షైన్ అవుతుంటాయి అన్నమాట. అలాగే ఈరోజు నా హృదయాలు, ఆలోచనలు, విధానాలు తుప్పు పట్టేసి ఉన్నాయి. సంవత్సరాలుగా క్రైస్తవ్యంలోనే ఇరుక్కుపోయి కూరుకుపోయి పురాతన క్రైస్తవులుగా జీవిస్తూ తుప్పు పట్టిన జీవితాలు జీవిస్తూ ఉన్నాం. ఏ విధమైన అద్భుతాలు చూడటం లేదు. కారణం ఏంటంటే ఇదే ఆలోచన విధానం మార్చుకోవాలి. దేవుడిని ఎందుకు తక్కువ అంచనేయడం, ఎందుకు చేయట్లేదని చెప్పి దేవుని ప్రశ్నించడం. మనుషుడా, దేవుని ప్రశ్నించడానికి నువ్వు ఏపాటి వాడవు. కానీ ప్రతిరోజు ప్రశ్నే, ప్రతి మాటలో ప్రశ్నే.
ఎందుకు 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 దేవుడు నిన్ను ప్రశ్నిస్తే భూమికి పునాదులు లేనప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఏది జవాబు ఎక్కడని చెప్పండి, జవాబు ఎక్కడని చెప్పండి. నిరుత్తరుడు అయిపోతాను, నీ దగ్గర సమాధానం ఉండదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు దహించగ్ని, అగ్ని నీలోకి వస్తే నువ్వు కూడా దహించేస్తావు, నువ్వు కూడా దహించి అగ్నిలాగా ఉంటావు, నువ్వు మండుతూ ఉంటుంటావు, నువ్వు ఫైర్ అవుతూ ఉంటుంటావు. నువ్వు నిప్పుకు చెదలబడతాయా? చెప్పాలి, నిప్పండి. ఆ అబ్బాయి నిప్పండి, ఆ అమ్మాయి నిప్పండి. కానీ మరి చెదలు ఎందుకు పట్టాయి? నిప్పు అప్పుడు, ఇప్పుడు బొగ్గు అయిపోయింది, బొగ్గుకి చెదలబడతాయి. మళ్ళీ నిప్పుకు మాత్రం చెద కాదు కదా, ఏది కూడా రాదు. ఏది వచ్చినా అది కూడా నిప్పు అయిపోతుంది. కాబట్టి ఈరోజు నీ జీవితం నిప్పులా ఉండాలి దేవుని కొరకు. హల్లెలూయా, రోషంగా ఉండాలి. హల్లెలూయా, ఏం చేసినా సరే దేవుడు గొప్పడని చెప్పగలగాలి. శద్రకు మేషకు అబేద్నెగో వారు వల్లే మా దేవుడు సామర్థ్యం కలిగినటువంటి వాడు, తప్పించడానికి సామర్థ్యం కలిగిన వాడు, తప్పించకపోయిన గొప్పవాడు మా దేవుడు. హల్లెలూయా. ఏనుగు సచ్చిన వెయ్య బతికిన వెయ్య అనేవారు నా చిన్నప్పుడు. అర్థమైందా? ఏనుగు బ్రతుకున్న వెయ్య, చచ్చిపోయిన వెయ్య. అంటే ఎందుకని దానికి అంత విలువ అంటే ఏనుగు బాడీని బట్టి కాదు, ఏనుగు తొండను బట్టి కాదు. ఏనుగు తొండంలో ఉన్న కొమ్ములు ఉన్నాయే, కొమ్ములకి చావు ఉండదు. వింటున్నారా? ఏనుగు కొమ్ములు, ఏనుగు దంతాలు ఉన్నాయి కదా, అవి చాలా విలువైనటువంటివి అనమాట. కాబట్టి ఏనుగు బ్రతికినా చచ్చిపోయినా కూడా దాన్ని ఆ కొమ్ముల విలువ మారదు. కాబట్టి ఏనుగు బ్రతికినవయ్యే చచ్చినవి అనేటువంటి వారు అనమాట అప్పుడు. వింటున్నారా? అలాగే నీ జీవితంలో అద్భుతం జరిగినా గ్రేటే, అద్భుతం జరగకపోయినా గ్రేటే. నువ్వు ఒక డైమండ్ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసామంటే దాని విలువ తగ్గిపోద్దా? ఒక డైమండ్ తీసుకెళ్ళి మురుగుంట్లో పడేస్తే దాని విలువ తగ్గిపోద్దా? ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఎప్పటికీ దాని విలువ తగ్గదు ప్రియులారా. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మన దేవుడు అద్భుతాలు చేసేటువంటి వాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసేటువంటి వాడు, ఊహకందని కార్యాలు మన పట్ల చేస్తూ మనల్ని అనేక విధాలుగా మన ఆశీర్వాదాలకు వారసులుగా చేస్తూ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 500 నోట్ అనుకోండి. దీన్ని ఇట్లా ఇట్లా నలిపేసేసి నేను ఇట్లా పడేసాను. అది ఎవరో కింద పడిపోతే ఇట్లా కాళ్ళతో తొక్కేసేసారు. తర్వాత ఎవరో వచ్చి తీసుకున్నారు. అప్పుడు దాన్ని ఏం చేస్తారు? మంచిగా తీస్తారు. ఓ 500 నోటు అన్నారా? నలుగురు తొక్కారు కాబట్టి దీనికి 4 అడుగులు వేసారు కాబట్టి 400. దీన్ని నలిపేస్తారు కాబట్టి 300. ఇది బాగా నలిగింది కాబట్టి 200 వేస్తాను అని ఎవడని అంటాడా? చెప్పండి, ఏ షాపుడు అని అంటాడా? నువ్వు దాన్ని ఎంత నలిపినా, ఒకవేళ 2 ముక్కల కింద చిరిగిపోతే ఆ సెల్లో టేప్ వేసి దాన్ని అతికించినా కూడా దాని విలువ 500 ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నట్టు మీలో చాలామంది మీ జీవితాన్ని సర్వనాశనం చేశారు. చాలామంది తొక్కేశారా, నలిపేశారా, చిందరవందర చేసేసారా? ఏం అర్థమవుతుంది మీకే? ఒక వ్యక్తిని నమ్మి పెళ్లి చేసుకున్నానన్నా నా జీవితం నాశనం చేశాడు. ఎస్, నీతోటే మాట్లాడుతున్నాడు దేవుడు. నీ జీవితం నలిగిపోయిందా? నీ జీవితం చిరిగిపోయిందా? నీ జీవితం సర్వనాశనం అయిపోయింది అని అనుకుంటున్నావా నువ్వు? కానీ దేవుడు నీ విలువ తగ్గించలేదు. దేవుడిలో నీ విలువ తగ్గిపోలేదు. దేవుడిలో నీకున్న వాల్యూ తగ్గిపోలేదు. నీ బంధువుల్లో, నీ స్నేహితులు, నీ తల్లిదండ్రుల మధ్య, నీ అన్నదమ్ముల మధ్య, నీ చుట్టుపక్కల వారు, నీ సమాజంలో నీ విలువ తగ్గిపోయిందేమో. నలిగిపోయినట్టుగా వాళ్ళు చూస్తున్నారేమో, నిన్ను తక్కువ చేసి చూస్తున్నారేమో. బేరాలు ఆడతారు. 500 నోటికి 300 ఇస్తాను, 500 నోటికి 200 ఇస్తాను, బాగా నలిగిపోయింది కదా అంటున్నారేమో. కానీ దేవుడు నీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఉన్నతమైన ప్రణాళికను దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడి యొక్క ఆలోచనలు ఎన్నటికీ మారవు. దేవుడి ఆలోచనలు ఎన్నటికీ మారవు. కాబట్టి నిన్ను నీవు ప్రత్యేకపరచుకో, ప్రభు కొరకు జీవించు, ప్రభునామాన్ని మహింపరచు. హల్లెలూయా, దేవుడికి ఇచ్చిన ప్రతిదాన్ని ప్రభు కొరకు వాడండి. కాబట్టి నిన్ను నువ్వు ట్యూన్ చేసుకోవాలి. నీ జీవితంలో అద్భుతం ఆలస్యం ఎందుకు అవుతుందో తెలుసా? నీ జీవితంలో కార్యాలు ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా? నీ జీవితంలో జరగవలసినటువంటి జరగకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ట్యూన్ అవుతున్నావు, ట్యూన్ చేసుకుంటున్నావు. దేవుడు నిన్ను ట్యూన్ చేస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఆయన చిత్తంలోకి మలుచుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. పరిస్థితుల ద్వారా, పద్ధతుల ద్వారా, మనుషుల ద్వారా, ఇవన్నిటి ద్వారా నిన్ను ఏం చేస్తూ ఉన్నాడంటే
చూడండి, మన కొబ్బరి చెట్టుని కొడతాం, కొట్టిన తర్వాత ఏం చేస్తాం, దాన్ని మిషన్ దగ్గర తీసుకెళ్తాం. ఆ మిషన్లో పెట్టాక ఏం చేస్తుంది, అది చక్కగా వంకర టింకరగా ఉన్నటువంటి దాన్ని నిదానంగా తీస్తుంది. మళ్ళీ దీన్ని పట్టుకెళ్ళి ఇంకో మిషన్లు వేస్తారు. ఆ మిషన్ ఏం చేస్తుంది, పైన ఉన్నటువంటి దాన్ని అంతా కూడా తీసేస్తుంది. మళ్ళీ ఇంకో మిషన్లు వేస్తారు, దానికి ఏం చేస్తారు, షేప్ తీసుకొస్తుంది. మళ్ళీ ఇంకో మిషన్లు వేస్తారు, దాన్ని స్మూత్ చేస్తుంది. ఇంకో మిషన్లు వేస్తారు, పెయింట్ వేస్తుంది. అన్ని మిషన్లు కలిపి చివరికి దాన్ని ఏం చేస్తాయి, అందమైన రూపంలోకి మార్చాయి. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నీ పరిస్థితి, నీ జీవితం అనేక మిషన్స్ గుండా వెళ్తుందేమో, అనేక పరికరాలు గుండా వెళ్తుందేమో, అనేక సమస్యలు గుండా వెళ్తుందేమో, అనేక బంధకాలు గుండా, నిందలు గుండా, అవమానాలు గుండా వెళ్తుందేమో. చివరికి శోధించబడిన మీదట సువర్ణం ప్రకాశవంతమైనట్లుగా నీ జీవితం ప్రకాశవంతంగా మారుతుంది. హల్లెలూయా. నమ్మిన వారు స్వతంత్రించుకుందరు గాక. కాబట్టి శ్రమలో ఇబ్బందులు పట్టి మీరెవ్వరూ కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. నేర్చుకోండి, ఇంకా సరి చేసుకోండి, సహనం పెంచుకోండి, ఓపిక పెంచుకోండి, దీర్ఘశాంతం కలిగి ఉండండి. నీ జీవితంలో జరగవలసిన కార్యం జరగకపోవడానికి కారణం ఏంటంటే ఇదే, మనలో ఇంకా పరిపూర్ణత రాలేదు కాబట్టి. హల్లెలూయా. ఎప్పుడైతే మనలో ఈ పరిపూర్ణత వచ్చిందో, నా జీవితంలో కూడా నేను చాలా కాలం ప్రయత్నం చేశాను. ఏ అద్భుతాన్ని పొందుకునేటువంటి కాదు, ఏ ప్రయత్నం చేసినా విఫలమైపోయేటువంటి వాడిని. ఏం చేసినా కూడా, ఈ లైవ్లో ఎంత చేసినా కూడా, ఎంత కష్టపడ్డా కూడా, ఎన్ని చేసినా కూడా ఒకానొక రోజు వచ్చింది ప్రియులారా, దేవుని యొక్క ఆశీర్వాదం పొంగి పొరలటం ప్రారంభించింది. హల్లెలూయా. పొంగి పొరలటం ప్రారంభించింది. మీరు చూడండి ప్రియులారా, నేను చెప్తున్నాను, రాబోయే రోజుల్లో ఈ పరిచర్యను ఎట్లా ఉంచడు దేవుడు, విస్తరింపజేస్తాడు బహుగా బహుగా. హల్లెలూయా. ఇది ఒక ప్రోపస్, ఇది ఒక ప్రవచనం, పలికితే కలుగుతుంది అంటాడు. హెజ్కేలుతో చెప్తున్నాడు, ప్రవచనం ఎత్తి మాట్లాడంటున్నాడు. ఈరోజు నేను మాట్లాడుతున్నాను ప్రియులారా, రాబోయే రోజుల్లో విస్తరింపజేస్తున్నాడు, బహుగా విస్తరింపజేస్తున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. ఐఎమ్ నాట్ ఆర్డినరీ పర్సన్. నేను ఆర్డినరీ వ్యక్తిని కాదు. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి చేత నింపబడినటువంటి వాడిని, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి వ్యక్తిని నేను. కాబట్టి దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాను, దేవుని లోతుని తెలుసుకోగలిగాను నేను. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని యొక్క వాగ్దానాలన్నీ కూడా నేను స్వతంత్రించుకుంటాను. ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నమ్మిన వారందరి జీవితాల్లో కూడా ఇటువంటి అద్భుతమైనటువంటి, ఆశ్చర్యమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలను స్వతంత్రించుకున్నాడు. అనేక మంది ఎదుట గొప్ప గొప్ప సాక్షులను నిలబడతారు. మీరు నమ్మినటువంటి వారంతా పొందుకుందరు గాక. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.